మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. బైబిల్లో ఒకరొక మాట పౌలు భక్తుడు ఈ విధంగా చెప్తాడు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. నేను నా సమయం ముగించబడుతుంది, నా కాలం ముగించబడుతుంది, నేను ఇంక వెళ్ళిపోబోతున్నాను. దేవుడు నన్ను పిలిచిచ్చున్నాడు, నేను వెళ్ళిపోబోతున్నాను. నేను ఇంక ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. అయితే ఆయన కలిసిన రోజు నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నీతి గల న్యాయాధిపతి నా పైన తన కిరీటంలో పెట్టబోతున్నాడు. వా, ఏం చెప్తానో తెలుసా? నా పాపాలన్నీ కొట్టేసి, సిలువుపై నా పాపాలన్నింటినీ చరిపేసి తన నీతిని నా కొరకు దాచి ఉంచాడు పరలోకంలో. మన పరలోకం వెళ్ళగానే మన దేవుడు తిట్టేసి కొట్టేసి చంపేస్తాడేమో అని ఆలోచించి ఉదయం దేవుడు బయటకు రమ్మని కోరుతున్నాడు. నీ మరణపు భయము ఈ మధ్య గంటగా కొడుతుందేమో, నీకు చెప్తుందేమో నువ్వు చనిపోతావు, చనిపోతే ఏం జరగబోతుంది, అయిపోయింది జీవితం అని చెప్పి నేను మాటలు చెప్తుందేమో. నేను చెప్తున్నాను, నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు. అవును, ఈ విధంగా చెప్తాడు, నీతి కిరీటం నా కొరకు దాచబడి ఉంది. అయితే అక్కడ చెప్పిన తర్వాత ఓకే, నీతి కిరీటం ఆయనకి ఇస్తాడని చెప్పగానే మనం అనుకుంటామేమో అని, ఈయన సేవ గొప్పగా చేశాడు కదా, ప్రార్థన పరుడు, గొప్పగా ఉండేవాడు, దేవునితో నడిచినవాడు, ఈయన కొరకే దాచబడిందేమో అని అనుకుంటామని నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షత కొరకు, తన రాక కొరకు, తన కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా దేవుడు నీతి కిరీటం ఇస్తున్నాడని చెప్పి రాసి ఉంటుంది. ఎవరైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు నమ్మకంలో ఉన్నావా? నాతో ఆయన విశ్వాసం ఉంచుతున్నావా? నన్ను నమ్ముతున్నావా? నా నీతి నమ్ముతున్నావా? నా పైన ప్రేమ ఉందా నీకు? నీకు ఒక నీతి కిరీటం దాచబడింది. ఉదయాన్న నువ్వు దేవునికి దూరము అనే ఆలోచన ధర్మశాస్త్రం ఇస్తుంది, నీ క్రియలు ఇస్తుంది. అయితే నీ క్రియల పైన దేవుని నీతి నీకు ఉచితంగా ఇవ్వబడింది. ఉదయం దేవుడు చెప్తున్నాడు, నీవు నీతిమంతురాలివి, నీతిమంతుడు, నిన్ను కదిపేవారు ఎవరు లేరు. దేవుడే స్వయంగా నీకు నీతి కిరీటం ఇవ్వబోతున్నాడు చెప్తున్నాడు. నీవు నీతిమంతురాలుగా నాకు కనిపిస్తున్నావు. భయపడతా, నేను దిగులు పడిపోయి నా జీవితం ఏమవుతుందో కంగారు పడే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, అది విశ్వాసం. నాకు నీతి ఇవ్వబడింది, దేవుడు నాకు నీతినిచ్చాడు, గొప్ప కార్యాలను చూడబోతున్నాడు, అది విశ్వాసం. మనం ఏం చెప్తాం, నాకేం జరుగుతుందో, ఏమవుతుందో, నాకేం జరగదులే, నా జీవితం ఇంతే అని నిరాశతో కన్నీరు కాస్తూ కూర్చునే అన్నలా నువ్వు ఉండకూడదు. అన్న తర్వాత దేవుని దగ్గర అప్పగించేసి వస్తున్న అన్నలా ఉండాలి నువ్వు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. బైబిల్ చెప్తుంది అంతవరకు ఎప్పుడు కూడా తినడానికి ఇష్టపడదట అన్న. ఆ రోజు మాత్రం సంపూర్ణంగా ఎక్కువ అన్నం పెట్టుకొని ఎక్కువ అన్నీ కూడా వేసుకుని బాగా తినేసి ఇంటికి బయలుదేరి వచ్చిన దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఇది నిజము. విశ్వాసం ఉంచినప్పుడు ఆరోగ్యం కూడా మారుతుందనేది. విశ్వాసం ఉంచినప్పుడు ఆర్థిక పరిస్థితి మారుతుంది. విశ్వాసం ఉంచినప్పుడు అన్నిటినీ దేవుడు మార్చి పడేస్తాడంతే. ఉదయం దేవునితో మాట్లాడి చెప్తున్నాడు, విశ్వాసం ఉంచితే అన్ని మారుస్తాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. సంగమా, నీతి కిరీటము మా సేవకులను మేము ఆ కొరకే కాదు, మేము దేవుని వాక్యంలో గడుపుతాం చాలా సమయాన్ని. అవును, దేవుని వాక్యంతో ఉంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఆయన కొరకు తన ప్రజలకు వివరిస్తాం. అయితే మా కొరకు మాత్రమే నీతి కిరీటం కాదు, కానీ ఆయన రాక గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన రావాలో అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తారో వారికి కూడా దేవుడు ఉంచాడు. నీకు కూడా నీతి కిరీటం ఉంది. నిన్ను దేవుడు నీతిమంతులను పిలిచిస్తున్నాడు. ఉదయం ప్రార్థన చేస్తాను, గొప్ప నెమ్మది నీకు కలగబోతుంది. మా తండ్రి, ధర్మశాస్త్రపు ఆలోచనలు నీ బిడ్డలకు అవసరం లేదు. కృప ఆలోచన నీ బిడ్డలకు ఇచ్చి బలమైన కార్యాలు నీ బిడ్డలు చేయనట్లుగా సహాయం నేను ప్రకటించుచున్నాను. అయ్యా, వారు నీతిమంతులను పిలిచిచ్చినావు, వారికి అడ్డు కూడా లేదు, వారిని ఎవరు ఆపలేరు. నీవు వారి పట్ల చేయబోతున్న కార్యాలు బట్టి నీకు వందనాలు. బలమైన కార్యాలు నీ బిడ్డలో ప్రకటించుచున్నాను, దైవికమైన కార్యాలు నీ బిడ్డలో ప్రకటించుచున్నాను, నెమ్మది కలిగిన కార్యాలు నీ బిడ్డలో ప్రకటించుచున్నాను. నీ వాక్య ప్రకారమైన జీవితం వారు గడిపినట్లుగా సహాయమును ప్రకటించచ్చు. యేసు నామమున వారి నీతిమంతులను ప్రకటించచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు నీతిమంతుడివి. నీపైన దేవుడు కోపంగా లేడు. నీ పాపమంతటిని శిలువ మీద వేసి ఆయన శిక్షింపబడ్డాడు. నీ శిక్ష సమాప్తమైపోయింది. నీ కొరకు నీతి కిరీటము ఉంచబడింది. సంతోషంగా ముందుకు వెళ్ళు. ఈ దినం ఇది గొప్ప కార్యం నీకు జరగబోతుంది. God bless you. See you.